తెలంగాణ రాష్ట్రంలో వచ్చి సంవత్సరంన్నర పూర్తయింది. ఈ తెచ్చుకున్న ఇందిరమ్మ ప్రభుత్వంలో అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళలా పేదవాడే ఏజెండాగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. దానికి తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు ఆనాటి ప్రభుత్వుడు 10 సంవత్సరాల పరిపాలనలో అప్పులు చేసి పోస్తే ఆ అప్పులు అసలు మిత్తి ప్రతి నెల 6,500 కోట్లు కడుతూ రాష్ట్ర సంక్షేమాన్ని అభివృద్ధిని రెండు కళ్ళల జోడెడ్డల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వము, కేబినెట్ మంత్రులము, శాసనసభ్యులు అందరం కలిసి ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఒక్కొక్కటి తీర్చుకుంటూ ఈనాడు ప్రజల మధ్యనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు నడుస్తుంది. దాంట్లో భాగమే బియ్యం ఇచ్చే కార్యక్రమం కానీ, రేషన్ కార్డులతో పాటు సభ్యులని ఎంటర్ చేయటం కానీ, అదే రకంగా ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రైతు భరోసా కార్యక్రమం ద్వారా ఆనాటి ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తే ఇందిరమ్మ ప్రభుత్వంలో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని వడివడిగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఇవ్వటం జరుగుతుంది. అంటే ఎంతటికీ కార్యక్రమం పేదోడి కష్టాలు పూర్తిగా ఆనాడు విస్మరించి కమిషన్లు ఏ కార్యక్రమంలో ఏ ప్రాజెక్టులో ఏది చేస్తే కమిషన్లు వస్తాయో ఆ కమిషన్లు వచ్చే ప్రాజెక్టులు స్కీములే ఆనాటి ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం కమిషన్లు కాదు కావాల్సింది పేదోడి కన్నీరు తుడిచే కార్యక్రమం కావాలని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమాలు, పేదవాడికి మంచి జరిగే కార్యక్రమాలు చేపడుతూ ముందుకు పోతున్న దిశలో రాబోయే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్ర ప్రజలంతా ఇందిరమ్మ ప్రభుత్వానికి అండగా ఉన్నవారికి పూర్తి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, ఆనాడు అధికార దుర్వినియోగంతో కోట్లాది రూపాయలు సంపాదించి ఆ కోట్లాది రూపాయలని ఈనాడు సోషల్ మీడియా ద్వారా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చిత్రీకరించుకుంటూ ఆనాడు వారు చేసిన తప్పులని ఒక్కొక్కటి పుట్టలో నుంచి పాములు బయటకు వస్తున్నట్టు ఒక్కొక్క తప్పు బయటకు వస్తుంటే దాన్ని ప్రజలు గ్రహిస్తున్న ఈ తరుణంలో ఆనాడు పరిపాలించిన ప్రబుద్ధులు దీన్ని వక్ర మార్గంలో ఇంకొక రూటులో డైవర్ట్ చేయడానికి ఆ అక్రమంగా సంపాదించిన డబ్బుతో సోషల్ మీడియా ఇతరత్రా వాడి ఒక అభూతి కల్పన కల్పించాలని తాపత్రయపడే వారి శిష్టాన్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది.